కీర్తి, నేనేంటో నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నీకు కళ్ళారా చూపిస్తాను. వాడు ఎన్ని కుప్పిగంతులు వేసినా మన దగ్గరే. అమృత దగ్గర వాడి పప్పులు ఉడకవు. ఇప్పుడు బుల్లెట్ రివాల్వరే కాదు శర్వాణి, కాస్త బుర్రవాడు. నిన్ను చూసి పారిపోయిన కీర్తి ఇప్పుడు డేర్గా నీ స్టేషన్కి వచ్చిందంటే నాకు దమ్మైనా ఉండుండాలి, లేదా కొండంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉండుండాలని తెలుసుకో శర్వాణి. ఇన్నేళ్లలో నా దమ్ముని నీకెలాగో చూపించలేదు, కనీసం ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో చూపిస్తానుండి శర్వాణి. ఏయ్ టెక్కు సుందరి, బ్యాక్గ్రౌండ్ లేదు, ముళ్ళ కంచె లేదు. చక్రవర్తి, దీన్నిప్పుడే లాకప్లో వేయండి, లేకపోతే పూటకొక్క పురాణం చెప్తుంది నాకు. ఓరి నాయనో, ఓరి నాయనో, నువ్వు నన్ను టచ్ చేయలేవని చెప్తుంటే వినవేంటి శర్వాణి? ఎహే, టచ్ చేయలేవు అంటూ చిరాకు తెప్పిస్తున్నావు. ఎందుకు టచ్ చేయలేనో నేను చూస్తాను. నేనిప్పుడే తీసుకెళ్లి నిన్ను లాకప్లో వేస్తాను. ఏయ్, ఏంటా నవ్వు? నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? అసలు ఎవరిని చూసుకునే నీకింత ధైర్యం? చెప్పాను కదా శర్వాణి చెల్లి, నా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని. నీకు దిమ్మ తిరిగిపోయే బ్యాక్గ్రౌండ్. నువ్విప్పుడు నా వేలు కూడా టచ్ చేయలేవు. నువ్వు నీ పైత్యం పదవే. ఆగు శర్వాణి, 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 ఆగు శర్వాణి. రండి అమృత మేడం.
రండి మేడం రండి. అమృత మేడం, ఇదిగో నన్ను అమాయకురాల్ని చేసి ఈ శర్వాణి లేనిపోని కేసులన్నీ పెట్టి బెదిరిస్తుంది. ఇదిగోండి శర్వాణి మేడం, నేనిప్పుడు లాయర్ అమృత మేడం మనిషిని. మా మేడం అండగా ఉండగా మీరు నన్నేం చేయలేరు. ఏంటి శర్వాణి డార్లింగ్ అలా చూస్తున్నావు? నా క్లయింట్ కీర్తి అమాయకురాలు. ఇదిగో నువ్వు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకొచ్చాను. చదువుకో. అమృత, నీకు నా మీద కోపముంటే నువ్వు నన్ను తిట్టు, అంతేకాని నువ్వు ఇలాంటి దాన్ని మాత్రం వెనకేసుకుని రాకు ప్లీజ్. నీకు చేతులెత్తి దండం పెడతాను. నిన్ను దాని పక్కన ఊహించుకోలేకపోతున్నాను. అసలు అసలు నువ్వు ఈ కీర్తికి బయలు తీసుకురావడం ఏంటి అమృత? చూడండి సర్కిల్ ఇన్స్పెక్టర్ శర్వాణి గారు, ఈ కీర్తి అమాయకురాలు. నోట్లో వేలు పెడితే కూడా కొరకలేని పసిపాప మెంటాలిటీ. అలాంటి నా క్లయింట్ని పట్టుకుని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడటం మంచిది కాదు. పద్ధతి మార్చుకోండి. అమృత మేడం, ఏంటి కీర్తి? మీరు నన్ను మాటి మాటికి క్లయింటు అనకండి. నేను మీ కుడి భుజమో ఎడమ భుజమో అని చెప్పండి ప్లీజ్. కీర్తి, నువ్వు నా మనిషివి. ఇంకా కుడి ఏంటి ఎడమ ఏంటి? అమృత, నువ్వు ఇంతకాలం సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ చెడగొట్టుకుంటున్నావు. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కీర్తికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నిన్ను చూస్తేనే ఆమడ దూరం పారిపోయే ఈ కీర్తిని ఇప్పుడు నెత్తినెక్కించుకుంటున్నావా? వద్దమృత, మన మధ్య ఏదైనా గొడవలుంటే మనం చూసుకుందాం. జరిగిందేదో జరిగింది, తప్పంతా నాదే అని ఒప్పుకుంటున్నాను. నేను నీకు సారీ చెప్తున్నాను. నువ్విలా మారిపోవడం నేను చూడలేకపోతున్నాను అమృత. నా మాట విను, ఈ కీర్తిని పట్టించు ప్లీజ్. వైజాగ్ విశ్వనాథం గారు, బొబ్బర్లంక శివరామరాజు గారు ఇంతమంది నీ మీద అభిమానంతో ఆస్తులు రాసిచ్చినా అవన్నీ వద్దనుకుని బయటకొచ్చిన అమృత ఇప్పుడు అశోకవర్మ గారి ఆస్తులు పట్టుకుని వేలాడుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను.
తన వైపు తప్పుందని సొంత తండ్రిని రక్షించడానికి కూడా కోర్టులో వాదించనన్న ఈ అమృత ఇప్పుడు ఈ కీర్తి లాంటి చెడ్డ మనుషుల్ని పక్కనేసుకుని తిరుగుతుంది. ఈ కళ్ళతో అలా చూసిన అమృతను అదే కళ్ళతో ఇప్పుడు ఇలా చూడాల్సి వస్తున్నందుకు నిజంగా నేను తలదించుకుంటున్నాను. ప్లీజ్ అమృత, నీకేం జరిగిందో, నువ్వెందుకిప్పుడు ఇలా మారావో నాకు తెలీదు. ఇప్పటికీ నీలో నేను మా పాత అమృతనే చూడాలని కోరుకుంటున్నాను. అబ్బబ్బబ్బబ్బా. కీర్తి, ఈ శర్వాణి ఏం చెప్తుందో నీకేమైనా అర్థమైందా? ఇంతసేపు తెలుగులోనే మాట్లాడింది కానీ తెలివుండి మాట్లాడుతుందో లేక తెలివి తక్కువే మాట్లాడుతుందో అర్థం కావట్లేదు మేడం. చూసావా శర్వాణి, దేనికున్న బుర్ర కూడా నీకు లేదు. అరే, నేను పాత మొహాలు పాత ఫ్లేవర్స్ అన్ని వదిలేసుకుని బయటకొచ్చాన్రా బాబోయ్ అని చెప్తుంటే మళ్ళీ నన్ను పాత కంపలోకి లాగుతావేంటి? ఇంతకు ముందు నువ్వేదో అన్నావు కదా, శివరామరాజు, వైజాగ్ విశ్వనాథ్ గారు అని. వాళ్ళు ఇస్తానన్న ఆస్తి నాకప్పుడు సరిపోక వద్దన్నాను కానీ ఇష్టం లేక కాదు శర్వాణి. కొడితే జాక్ పాట్ కొట్టాలనుకున్నాను. ఇంతలో అర్చన ఆస్తి రూపంలో జాక్ పాట్ నాకు తగిలేసింది. అంతే. ఇప్పుడు అమృత స్టైల్ మార్చింది, రూట్ మార్చింది. అయినా నీతి నిజాయితీ అని వేలాడితే ఏం మిగులుతుంది శర్వాణి? అదే కాక ఇంతకాలం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మిమ్మల్ని పట్టుకుని వేలాడితే మీరు అమృతకిచ్చిన గిఫ్ట్, అదే నాకిచ్చిన గిఫ్ట్ అవమానం. అప్పుడు మీరే నన్ను వద్దనుకున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని వద్దనుకుంటున్నాను. ఇక కీర్తి, నా డ్రెస్సింగ్, నేను మాట్లాడే విధానం అంటావా? అశోక్ వర్మ గారి ఆస్తి కోట్లాది కోట్లు నా పేరు మీదకి అప్పనంగా వచ్చాయి. ఆ శ్రావ్యకి దాని అన్నకి 2-3 విసిరేసి నా వైపుకి తిప్పుకున్నాను. కాని అంత ఆస్తి నేను కాపాడుకోవాలంటే నాకంటే కొంత గ్యాంగ్ కావాలి కదా. అందుకే ఇదిగో ఈ కీర్తి లాంటి మనుషుల్ని చేరదీస్తున్నాను. పైగా ఈ వయసులో కాకపోతే ఇక ఈ ఆస్తి అంతస్తుల్ని ఏ వయసులో అనుభవిస్తాం చెప్పు? నువ్వన్నట్టు పాత అమృతలా బ్రతికితే ఈ ఆస్తినంతా ఏ ఆశ్రమానికో ఏ ట్రస్ట్కో రాసివ్వాలి. ఎంతటి వైభవాన్ని వదిలేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది శర్వాణి? అందుకే నన్ను నేను మార్చుకున్నాను. ఇవన్నీ నీకు ఇప్పుడెంత చెప్పినా అర్థం కావలే గాని ఇంకెప్పుడు నా కీర్తి జోలికి రాకు. తానిప్పుడు నా మనిషి. కీర్తి, మేడం, ఈ సీన్లో మాక్సిమం డైలాగ్స్ అన్ని చెప్పేశావా? ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? అంటే మేడం, నాకు ఎప్పటినుంచో ఈ శర్వాణి ముందు చిటికెలు వేయాలని చిన్న కోరికుంది.
మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ శర్వాణి ముందు చిటికలు వేసే అవకాశం వస్తుందో లేదో మీరు పర్మిషన్ ఇస్తే. ఇంకా పర్మిషన్ ఏంటి కీర్తి డార్లింగ్? నువ్వు రెచ్చిపో. నువ్వు తొడగొడతావో చిటికలు వేస్తావో వేసుకో. నేనున్నాను కదా నీకు. ఆహా, ఇది ఇలాంటి రోజు కోసమే మేడం నేనింతకాలం ఎదురు చూసింది. వేసుకో. ఏ శర్వాణి, కీర్తి అమృత మనిషి. ఇప్పుడు అమృత నా సొత్తు. నీ ముందే నీ స్టేషన్లో నిలబడి చిటికెలు వేస్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో. అమృత, నాలో ఉండడం నీకు వరం అయ్యి ఎన్ని కోట్ల ఆస్తి నీకు కలిసొచ్చింది. ఇప్పుడు నీ రూపాన్ని అడ్డుపెట్టుకొని నేను కథ నడిపిస్తున్నాను. నిన్ను ఇంతకు ఇంత దిగజారిస్తూ ఉంటాను. అమృతని అభిమానించే వారందరి చేత చీకొట్టించేలా చేస్తాను. మొహం ఎర్రబడిందే శర్వాణికి. పిల్లి తిరగబడితే పులవుతుంది, మరి పులి తిరగబడితే తొట్టుకోలేవు శర్వాణి. కీర్తి, కేర్ ఆఫ్ అడ్రస్ అమృత మేడం. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎనీ టైం కీర్తి అమృత మేడం జైన్లోనే ఉంటుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదూ. ఎమోషన్ కి పనికొస్తుందని పాడాను. కీర్తి, మేడం, ఇంకా ఏంటి డిస్కషన్స్? ఇప్పటికే ఆ శర్వానికి దిమ్మ తిరిగిపోయింది. వదిలే, పది వెళ్దాం. అలాగే మేడం, అలాగే. ముందు మీరు పదండి. బాయ్ శర్వాణి డార్లింగ్. అమ్మాయి జీవితంలో ఇంత జరిగిందా? అవును దొర, మా అమృత కోన చాలా కష్టాలు మోసింది. రెండు జాతకాలు కలిసిపోయాయి. ఈ అమ్మాయి సామాన్య జాతకరాలు కాదు కోయిదరా. ఈ జాతక ఫలం ఉన్న అమ్మాయి కోసమే ఎన్నో ఏళ్ల నుంచి వెతుకుతున్నాం. స్వామి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అంతా దైవలీల.
ఎవరిని ఎప్పుడు ఎవరితో కలపాలో ఆ పరమాత్ముడి చేతిలోనే ఉంటుంది. ఎక్కడెక్కడో వెతుకుతూ నేను మా గురువుగారు ఆశ్రమానికి రావటం ఏమిటి, మా ఆశ్రమం దగ్గరలో సంచార జీవమైన నువ్వు నాకు ఎదురుపడటం ఏమిటి, మాట వరుసకు నీతో చెప్పిన జాతకం గల అమ్మాయి ఇప్పుడు నాకు దొరకటం ఏమిటి? అంతా ఆ పైవాడి లీల. వెంటనే ఈ విషయం అమెరికాలో ఉన్న ఆ రాజావారి కుటుంబానికి చేరవెయ్యాలి. స్వామి, మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు. మీ బోటి పెద్దవారు మా అమృతకోణి జాతకం కోసం తిరుగుతున్నారా? అవును, ఈ చిరంజీవే తరతరాలుగా మా గురువును కాపాడుతూ వస్తున్న రాజా వెంకట భూపతి గారి వారసత్వాన్ని కాపాడబోతోంది. స్వామి, రాజా వెంకట భూపతి అంటే కొన్ని శతాబ్దాల క్రితం హిందూ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన పరాయి దేశీయుల చేతిలో నుంచి మన పవిత్రమైన దేవాలయాలను కాపాడటానికి ప్రాణాలొదిలిన గొప్ప వ్యక్తి రాజా వెంకట భూపతి రాజు. ఇన్నాళ్ళు మన ఏ జాతక ఫలం గల అమ్మాయి కోసం వెతుకుతున్నామో ఆ అమ్మాయి దొరికింది తల్లి. ఈ జాతక ఫలాలున్న ఇద్దరూ కలిసే ముందు కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి.